ఏంది బిడ్డ గట్ల చేస్తాండి ఏందే ఏందంటే నీకు తెలియదా? ఇంకా దీని పని అయిందో లేదో ఎగిరి వరకు లేచి ఇంతవరకు పని వచ్చేలేదు. ఏమైనా ఇంకా కాదా పని? అయితే అందిగో పూరీలు చేసిన మా అబ్బేటో చేస్తాంది అడి వెనక వాన పడ్డది అనుకో ఇదివరకే అల్లుండ్లు అంతా తాయి ఊరుతాడు అల్లుడు. ఫోన్ చేసావా? నిన్నే చేసినా మొన్న చేసినా వత్తన్నవ్వా ఏరి నేను చిన్నోళ్ళకి చేస్తా నువ్వు పెద్దోళ్ళకి నీ పిల్లలకి నవ్వ ఆరెత్తే మరి అవ్వ ఒకతే ఉన్నది పని అవుతుందో కాదో మైన పోతాం పోయేమన్నా చదువుతాం అవ్వకింత ఆసర అవుతామని లేనే లేదు యాళ్ళకి వస్తారు వీళ్ళతో నువ్వు గోస నాకు ఒకటంటే ఒకటంటాడు. హలో హలో అత్తమ్మా, అల్లుడు ఏడున్నారు ఇంకా వస్తలేరు? అత్తను అత్త ఆగురాదు. ఇంటికాడ పని చేస్తూ ఎవరు ఉన్నారు? ఇంట్లో చేయాలా నేనే బయట చేయాలా? నీ బిడ్డ ఏమైనా పని చేసి ఇడిపోతానా? అత్త నాగరాదు అత్తున్నా. అయ్యో గట్ల అంటావేంది అల్లుడు రారి మైనా అత్తాను ఆగురు దానిలోనే ఉన్నా. ఇప్పుడు ఎక్కడ రమ్మంటారు? మన బాయ్ కాడికే కదా. బాయి కాడికి ఎట్లా ఎందుకు వస్తారు అల్లుడు? ఇంటికి రారి అందరం కలిసిపోదాం. ఇక ఇంటికి వస్తే నాకు టైం సరిపోదు కానీ చక్కని బాయ్ కాడికి వస్తానా? బాయ్ కాడికి రారి అత్తమ్మా. సరే సరే రా అల్లుడు. సరే దారి నేను బండి మీద ఉన్నా ఆల్రెడీ. వస్తానా దారి. రారా ఇంకెట్టెట్లున్నా మంచిగా మాట్లాడండు. ఈ మనిషి ఏడిరా బాబోయ్ ఫోన్ చేయంటే మళ్ళీ ఎటు వేయండు. ఓయ్ ఊరిని లేడు మళ్ళీ ఎక్కడ వేయండు? నీ అవయ్యాల 2 పుంజులను పోతే అల్లుళ్ళకి దావత్ దద్దరు ఇల్లాలే. ఏం చేస్తాను 2 పుంజం పడుతున్నాయి. ఎందుకు అల్లుళ్ళు వస్తారు కదా. అల్లుళ్ళు వస్తే అవి పట్టమని ఎవరు చెప్పారు నీకు? దావతి పో బయకడికి పోతాం పోతే గవ్వలు పట్టమన్నారు. మరి ఏంటో మరి నీ కోలం మొత్తం గేది మాగమని చెప్తారు. ఊళ్ళో బయలుదేరి కొడుకు కొనుక్కరా అని చెప్పిన. నాటుకోడు వద్దామని. నాటుకొడుకు చెవులు ముక్కులు పెడతావు. అల్లుళ్ళు కిలికిలు తింటారు. అల్లుళ్ళు కిలికిలు తింటారు. మటన్ తిమ్మంటావా? మటన్ లేదు ఏం లేదు. మన ఇద్దరు ఉన్నప్పుడు అందరికి ఏడ పెడతావు ఆ బుత్కంత కోసి తప్పు కోలు వస్తావు. మరి మటన్ సరే సరే చెప్పినట్టు వచ్చి నాకు తెలిసినట్టు పన్నాడు. సరే సరే పోతాను. ఏవలో పట్టుమన్నట్టు బిడ్డ అయిపోయినాదే ఇంత లేట్ అనే. ఏం చేయాలమ్మా, నీ అల్లుడు అయితే ఆయనతో పెద్ద గోస. అగో ఇద్దరు అల్లుళ్ళు ఫోన్లు చేసుకొని ఈ చెట్టు కాడున్నా ఆ చెట్టు కాడున్నా అని మరి బయకాడు పోతా అన్నారు. రాలే వచ్చిండు బయకాడి వేన్లు. ఇక నువ్వు ఒక్కదాన్ని ఉన్నావని ఇక అన్ని సామాన్లు. సరే అమ్మాయిన పోదాంపా. అన్లే మస్తు లేట్ అవుతుంది. బాపు తాళమేస్తావే. తాళమే రావే. అవ్వా గిడి మంచిగానే ఉన్నాయి చూద్దాం పరా. అదే గిడి ఉందవే అక్కడి దాకా ఎవరు నడుతారు ఇప్పుడు. సరే తలకాయ వస్తుంది బిడ్డ అద్దాలు మర్చిపోయి తెచ్చినట్టు ఆగం ఆగంకు ఇక నేను తీసుకొచ్చిన పట్టు బింద పట్టుకోవే పెట్టుకో. దించయ్యా సబ్జెక్టా? సరే బిడ్డ. ఏం పుట్టింది బండికి? మరి పెట్రోల్ అయిపోయినట్టుందే.
నేను ఎక్కేసరికి పెట్రోల్ అయిపోతుంది, నువ్వు తిరిగితే ఏమైపోదు. మరి ఏం చేయాలి? మీ అయ్యకి అంత మంచి బండి కొనిచ్చిండు నాకు. వేసేసాడు, బాగా వేసేసాడు. అందంగా బండి ఇంత ఇదే ఎక్కువ నీ ముఖానికి. ఇదే ఎక్కువ. మరి దొబ్బు బీట, నీ మక్కులని సాపు కాదు. దొబ్బు నడు దొబ్బు దొబ్బు. నీ అయ్య పెట్టింది నీకే అర్థం కావాలి. దొబ్బు. అబ్బాయ్యా వద్దే వద్దన్నారు, ఎట్లా పాడైండు ఏం కథ, ఎట్లా చేసుకుంటావు అదోటి ఒకటి అని తిట్టిరు నన్ను. ఇప్పుడు నాకట మంచోని తీసుకొచ్చేసి ఇంత మంచిగా చేసు నాకట మంచోని. నీకు కట్టం శాత కాదు పాడు కాదు, బండే చక్కగా నడుతుంది. దీన్ని ఎట్లా చేసినావు చూడు, మంచి బండి పెట్టిరు మా అబ్బాయ్య. నాకట మంచోని తీసుకొచ్చేసి ఏ పట్టు ఏమైనా ఇంకా నాకు పైన ఇంకా ఏమోనయ్యా ఇంత ఆళ్ళు అవుతుంది ఇంకా రాలేదు. ఏంది బిడ్డ ఏమైంది? అప్పుడే ఫోన్ చేసిన బయలుదేరిన అన్నారే అమ్మ. ఆగు. అల్లుడు ఇదే రావటం. అప్పుడనంగా బయలుదేరిన వాళ్ళ పెట్రోల్ లేదట, ఆయన చూసుకోలేదు, మధ్యలోకి వచ్చినాక ఆగిపోయింది. ఆ తాగనికి చూసుకుంటాడు కానీ బాగున్నా బాబు బాగున్నా బండి మంచి లేదు, ఆ బండి మంచి లేదు, అది మధ్యలో ఆగిపోయింది. దాన్ని దొబ్బుకోని అయ్యో ఇక కుసరా ఇంకా మంచిలని నీ బిడ్డ బతుకు నా బతుకు మనకి ఇస్తానే. మరి మీ వాళ్ళు కొత్త బండి కొనిస్తారు కావచ్చు. నాకు కొత్త బండి కొట్టమని ఎప్పుడు పెళ్లి బిడ్డ ఇప్పుడు కట్టెలు తెప్పు బిడ్డ, మంచి అల్లుడు తీసుకురా. ఇంటికాన్నే నీళ్ళు తీసుకొద్దామని చెప్పిన ఈయనకు. ఈయన ఇండ్లే అల్లుడు వత్తనే నీళ్ళు అనమాట. ఆ నీళ్ళు లేకపోయా ఏడు ఇదే కథ అవుతుంది. ఇంకా రాకపోయా మా అమ్మాయి ఏడికి పోయినా నాకు చెప్తే నేను రాకపోదు నాయే. ఏటు బిడ్డ నీళ్ళకి పోయిన బిడ్డ. బోరింగ్ కాడా? మన బోరింగ్ లేదా? నేను వస్తురు కదా మరి. కట్టెలు తెచ్చిందా? కట్టెలు తెమ్మన్నా, కట్టెలు తెమ్మన్ననే. ఈ పోరి పడి కానీ ఇంకా వస్తలేదా? ఏ అమ్మ నీళ్ళు అవేంది, బాపేమ్మ చికెన్ తేవడానికి వేండు. మనదేంది మనది, ఏ తెత్తే దాగాలి గాని. ఇక ఆయన తోటే లొల్లి అంటే మళ్ళీ నీ తోట. ఇక ఏ తెత్తే దాగు, ఇంటికాడ తాగుతలేవు తింటలేవా? బావ అంటే ఏది పడుతుంది తాగుతాడు. నేను బ్రాండ్ తప్ప వేరే దాగా, నీకు తెలుసుగా ముచ్చట. ఏ తెత్తే దాగబ్బా. ఇప్పుడు వాళ్ళతో లొల్లా చెప్పు, వాళ్ళ దగ్గర పైసలు ఇవ్వట. ఆయన అంటే అర్థం చేసుకోడు, నువ్వన్నా అర్థం చేసుకోవా? మరి కట్టేడు చూడు. మరి ఫోన్ అరే నేను కట్టెలు తీసుకున్నాక ఎవరైనా చుట్టూ ఇచ్చేయబోతున్నా. ఇది గిడికి బండ. అల్లుడు బాగేనంతా లేట్ అయింది అల్లుడు. మంచిగా ఉన్నారా? కూర తిని వేయండి అల్లుడు. ఏమైంది బిడ్డ గింత లేట్ అయింది? అయ్యో గట్టెట్లనే, అందుకే నేను తీసుకొస్తానే అని చెప్పిన. కూసోపో బిడ్డ కూసోపో, నేను అంటి పెడతా పోయి. ఈ అద్దాలు ఎందుకే అవ్వ, అల్లుల ముంగట ఇజ్జత్ నీకు సైట్ ఉందని అందరికి తెలియన్నా? అయ్యో మరి నాకు కనబడుతుందా బిడ్డ? కనబడకుండా సపరేట్ కూసోపో, మేము ఇద్దరం ఉండగా మేము చేసుకుంటాం. కూసోపో. కూసిర్రా అవి ఉండగలు ఇట్లా? నువ్వు అయిపో అడ కూర్చోను చేసుకుంటాం. తెల్లైట్ రావే ఉన్నాం, అమ్మడ పోతుంది. ఇంకో అయిపోతున్నా ఏం చేస్తాను బిడ్డ? ఇప్పుడు అనే అవ్వను వచ్చేది. తెల్లారంగా బయలు బస్సులు దొరకపోయి ఏం దొరకపోయి బిడ్డ సాతకాని పానమయ్య మంచి బిడ్డ బాగేనా అంతా? మనమడికి ఇట్లా వచ్చిందా? కూర్చోపో, నువ్వు కూర్చోపో. ఇంతసేపు అనయ్యా ఎప్పుడు పోయినావు ఏం కథ? బాగున్నా బిడ్డ బాగేనా అంతా? పనంతా అమ్మమ్మ బాగున్నావు, ఎప్పుడు వచ్చినావు? బాగున్నా బిడ్డ. ఇంత లేట్ అవుతాయి. ఇగో తెల్లారంగా బయలు బిడ్డ. ఎండగాక ముందు మంచిదేనా? బాగా దాదా కూసో కూసో. ఎండ నిలబడు. ఇప్పుడు వస్తాను బిడ్డ. ఇంత ఎండల పడత్తి నిలబడ్డ టైప్ అయినా మంచిది పొల్ల. ఎండ అయింది బిడ్డ. అంత మంచిదేనా అమ్మ? మంచి మంచిది. మీ అమ్మకు మంచిది నిలబడ ముసలి పానం. తమ్మి మరి ఫోన్ చేస్తే తప్పు దిగారను నీళ్ళు బిడ్డ. తాగు
కానీ మీరు పని కానీ ఏందే నువ్వు అండిపోవే, అది మంచిగా అండదే. ఏమైతుంది ఏ అండిపో, నువ్వు అండిపో. ఆగా నేను వస్తాను గాని నేను వండి తాగు. అమ్మ నువ్వు కూడా కూర్చుంది రా, అందరం కలిసి తిందాం. మళ్ళీ నువ్వు ఒకసారి ఇక తిను వేసుకుంటా కానీ తిను. అల్లుడు కానీ కూసా ఇక నువ్వు కూడా. ఇంకా మంది టీ ఇగో ఇక బిడ్డ ఇదిగో. ఇక అల్లుడు అన్ని టీ అల్లుడు గ్లాసులు టీ మంచిలాడు తినలు బిడ్డ. అల్లుడు అటు తీసుకో గ్లాసు. థమ్స్ అప్ పోసుకో. సంసం పోసు బిడ్డ. అల్లుడు తాగు కానీ పోసుకో. బిడ్డ అల్లుడు తీసుకోరి తీసుకుంటాను. తీసుకో. 5 minutes later. బిడ్డ తీసుకో. తాగుతాను చాలు చాలు. బిడ్డ కానీ అల్లు కానీ తీసుకురా అవుతాను. బిడ్డ అమ్మ మంచిగా మంచిగా పొద్దుగాల నేను అక్కడ కూర్చుంటుంది. రాత్రి పనులేమో పొద్దుగా వస్తాను. ఎత్తానా ఇంకా దానియేనా పీస్ తెచ్చినా కదా అల్లుడు, నీకు ఇష్టమని గట్ట చేస్తానవేంది? నేను చెప్పదు ఆగేసుకోవా మరి తిను. అల్లుడు, ఏమై? నువ్వు కొడతలేరు? తిను తినురి. అని బిడ్డ 5 minutes later. అల్లుడు తీసుకో. నాకు ఎందుకు అల్లుడు తీసుకో. నాకు అద్దు. అల్లుడు ఏమైంది ఎందుకు అల్లుడు నాకు పడతా మీకు నేను ఏంది అల్లుడు గట్లెందుకు చేస్తాను? ఏమైంది నీకు? తక్కువ చేసిరా నీకేమన్నా? తినకుండా చేస్తాను ఎందుకు నిమ్మలం లేకుండా? ఏంటి చేస్తామ్మా? నేను నిమ్మలం లేకుండా చేస్తాను మీకు. ఇప్పుడు ఉంటే రాగు నీ ఎట్లా నిమ్మలం లేకుండా చేసావో ఎట్లా చూపిస్తావు. ఏంది బిడ్డ గట్ల చేస్తాండి? ఏందే ఏందంటే నీకు తెలియదా? చిన్నలను ఒక తిరగా పెద్దలను ఒక తిరగా చూసుకుంటా. బాపేమో పట్టి పట్టి ఆయనకే మందు పోతాడు, నువ్వేమో తీసుకుపోయి ముక్క ఆయనకే అయ్యి. నా మొగడు తినడా? అట్లా కాదు బిడ్డ. ఏంది ఆయన తినడా? చిన్నదానికి కొంచెం నువ్వు ఊకోవే. పెద్ద సిరిమంతులు చేసుకున్నాడని నువ్వు చాలా టెంపర్ చేస్తాను. అట్లా కాదు బిడ్డ. అసలు కనీసం ఎప్పుడు వచ్చినావు అక్క? మంచిగా ఉన్నావు, మంచి నువ్వు అడిగినావు ఫస్ట్. నువ్వు అడగాలి, నేనేం కాదు. నీకు గంత ఉండొద్దు. ఏమున్నదక్క, మంచిగానే మాట్లాడుకుని మంచిగానే తిండి. ఇప్పుడు తిన్నాక ఇది ఎంత వస్తుందా? ఆడ తేడా చూసిరు కాబట్టి అప్పటి నుంచి చూస్తానే ఉన్నా నేను. ఆగు బిడ్డ ఆగే. అల్లుడు నీ చెప్పిండే, పద్ధతి నాకేం నచ్చలేదు. అల్లుడు చెప్పిండే చెప్తేనే తీసుకొచ్చేసి అల్లునికి ముక్కలు వేసినాయి కదలే. తీసుకుంటదక్క ముక్క గురించి మాట్లాడుకుంటా. ఏ ఆబుర్రి, ఇక్కడ గింత పెద్ద లెక్కల గిట్ల చేసుకుంటా, నన్ను గింత అవమానించుకుంటా. వాడికి పిరంగాల మందు పోసి నాకు ఓసి తీసుకొచ్చి వాడికి లెగ్గు పీసులు
అత్త లెగ్ పీస్ పట్టుకొచ్చి వాడికి నన్ను పెడతాను నీ గంట కళ్ళ కనబడతాను నీకు నేను నాకేం చేస్తావు తిండి కాడ తాగుడు కన్నకి ఇట్లా చేసినాక నువ్వు నాకేం ఇస్తున్నావు నువ్వు నాకు ఇదో గౌడు బర్రెకి వేసుకున్నంత వేసుకున్నావు సైలు వేసేసాడు బాగా వేసేసాడు నాకన్నా బంగారం నాకన్నా వెండి వేసినావా సెకండ్ హ్యాండ్ ఎక్సా పోతే తొంగ అయిపోతుంది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా వాడికి ఒక కారు కొనిస్తావు మంచి కాసుని మందు పట్టుకొచ్చి పెడతావు వాడికి నాకు కోసి పెడతావు మళ్ళీ అత్త పట్టుకొచ్చి లెగ్ పీస్ వేస్తుంది వాడికి దిక్కనా నన్ను దిక్క చేస్తారా మీరు అంటే వాడు బెల్లవైందో నేను అల్లవైనా మీకు అంటే నేను ఎక్కడ కాపాడలే నన్ను ఎందుకు ఇస్తావని నాకేమనిపిస్తుంది ఏంటి అత్త లుల్లి లేకపోతే ఏం చేయాలి నేను తారు నన్ను అరే ఏంద్రా నువ్వు నాకు బరాబర్ మందు పోతే ఎట్లావు వాడికో తీరు మందు పోసినావు నాకు అమ్మ తీరు మందు పోసినావు ఎట్లా కావాలి బిడ్డ నువ్వు తాగేది ఇచ్చినా బిడ్డ అల్లుడు అల్లుడు ఇచ్చినా నువ్వు తాగేది వచ్చిన బిడ్డ ఏం పోసినావు నువ్వు నాకు ఏం పోసినావు ఏం మందు పోసినావు నువ్వు తాగేది ఇచ్చిన బిడ్డ 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 చాలా మాయాను నిమ్మలమైందానే నిమ్మలమైందా ఇక నేనేమన్నమ్మా నిమ్మలమైందా ఏమికి ఇక ఆగు ఎవరు చెప్తున్నారు మీరు ఫోన్ చేసి రమ్మంటే అల్లుడు రారి అని ఆడుకో తీరు పడతారు నాకు తీరు పడతారు వాడుకో తీరు చెప్తున్నారు మీరు నేను చేసిన సంబంధం చేసుకున్నావా నేను చూసిన వాళ్ళు నువ్వు చేసుకున్నావా నువ్వు బాగా మాట్లాడతావు అదే అన్న నేను చేసుకున్నా కూడా పోనీ నా బిడ్డ నాకు సత్తపత్తరం నా బిడ్డ కనబడుతుందని తీసుకొచ్చుకున్నా ఎవ్వరు తాగేది వాళ్ళకి తెచ్చినాం ఎడ వేరు చేసినామే మీరు చూసే సూపులు ఉండదే వేరు మేము ఎవరిని వేరు చేయలేదే మీరు చూసిరా మీరు చూసావా మీరు చూసావా చెప్పు చెప్పు నాకు నేనేం తప్పు చేసినామా నీకు నీకు ఏం తప్పు చేసినావు నువ్వు తప్పేం చేయలేదు నేను మళ్ళీ నువ్వు తాగేది తెచ్చిన బిడ్డ మాట్లాడతారా మరి బాలుడు బాధపడబట్టి ఏం చేయాలి నేను మరి అప్పుడే ఒక్కడే మంది ఇస్తా అంటున్నా ఆయన తాగుతారంటే మాట్లాడతాడా నిమ్మలాగా చెప్పాలి తెలంగాణకు ఎందుకు మాట్లాడతాడు నువ్వు మనకడుపు కదే బాధపడదు కదా ఎవరి మీద వెళ్ళిపోతారు మీరు బిడ్డ ఉండ్రు బిడ్డ ఉండ్రు రాత్రి ఉండి పొద్దున ఉండ్రు బిడ్డ జర మాయగాని అరే మన పిల్లలే మంది కాదు కదా మన పిల్లలు ఏదో అంటారు చేసుకోవాలి మందే పోనీ పోతారా లేకుంటే సపరేట్ ఇంటి పక్కన పోతారా నేను